నువ్వు చేసుకుంటే మేము వద్దంటున్నావా? చెప్పు మాట్లాడు. నువ్వు ఇళ్ళ మీద కొంచెం ధర్నాలు చేస్తాడు కొంచెం లేదు చూసుకున్నాను. ఏం చూసుకునేది? సావ తెంగుతావా? ఎంతమంది సావ తెంగుతావు? ఒక్కని సావ తెగుతావు, అందరిని సావ తెంగుతావా? నీ ప్రచారం నువ్వు చేసుకో. నువ్వు అడ్డు వస్తున్నా నీకు? అదే నువ్వెందుకు అడ్డు వస్తున్నావు? నీకేమైనా కొమ్ములు ఉన్నాయా ఎత్తుగా? లేకపోతే రాజ్యాంగం నీకు ఒక్కనికే ఇచ్చింది ఓటు చేసుకోమని హక్కు? దేశం మీద అందరు చేస్తున్నారు. ఓడిపోతారు, గెలుస్తారు. నీకేంది అంత బాధ? నువ్వు కూడా చేసుకో. లేకపోతే రేపు ఓట్లు లేకుండా మొత్తం బైకాట్ చేసుకో, నువ్వే వేయించుకో. వద్దంటున్నా అవడనా? ఏం సార్ మరి చేపించుకో. అదే చేస్తాడు చేస్తే నీ బాగా చేస్తే మునిగిపోయింది. బైకాట్ చెప్పుకొని మొత్తం ఊళ్ళో మొత్తం నువ్వు వేసుకొని ఇంట తోలుకొని వేసుకో. ఓట్లు అన్ని గుద్దుకో. లేకపోతే పోతి కాల కూర్చొని అందరు ఓట్లు నువ్వు వేసుకో. వేసుకుంటే ఏమన్నా పోతుంది? ఏమన్నా రాజ్యం ఏం ఓడిపోతే ఏమన్నా రాజ్యాలు మళ్ళా పడిపోతున్నాయి? ముఖ్యమంత్రులే ఓడిపోతున్నారు. వీడంతా పనికిమాలోడు. నువ్వేందా పనికిమాలను పట్టుకొని నువ్వు పెద్ద పనికిమాలు లేసా పోటీ చేస్తున్నావు? నువ్వు మంచోనివే. నువ్వు అన్ని బళ్ళు గుళ్ళు కట్టించి దేవుని అయిపోయినావు. దేవునికి దేవుడే వేస్తారు. మరి నీకింత దులేంది? మంది మీద పుట్టేది అంటే వీటితో వ్యభిచారం. మరి నువ్వు కూడా అట్టే చేస్తున్నావు. ఆ మొత్తం అయ్యతో వ్యభిచారం. నువ్వు మనిషి కావా? నీకు మానవత్వం లేదా? సిగ్గు శరం లద్దా? ఊకనే నాకు ఉందనగా అయిపోయిందా లెక్కడ? ఏదైనా మాట్లాడాలి. నువ్వు కూడా చేపించుకో. పోటీ చేసిర్రు, నువ్వు చేసుకొని గెలిపించుకో. వద్దంటు నేను ఏమన్నాడు ఎగ్జాక్ట్ చెప్పండి ఒకసారి క్లియర్గా. మా కొడుకాట బిడ్డలు అయ్యతో వ్యభిచారం చేస్తున్నా మాట్లాడే వాడికి లద్దా ఉందా? మరి ఆడు కూడా మొత్తం అయ్యతో అట్టే చేస్తున్నా వ్యభిచారం. ఏమిటి కట్ట చేస్తుడు? అదేతో లెంకలు ఉంది. అదట మా పెన్నమాట ఆయన భర్త జాతర పుట్టి ఇదేనా మీ పరిసారం? రెడ్డి జాతర పుట్టి కొంచెం సిగ్గు ఉండాలి మాట్లాడేటప్పుడు. ఎందుకు ఎదుటంటే మా అందరికీ నోరే ఉంది. మేము కూడా అంటాం 1,90,000. ఏం గొప్పలు చూపి పెడుతురా? లేకపోతే ఏమన్నా మీరు ఏమన్నా ఓనికైనా ఏమన్నా తెచ్చిస్తురా? ఏమైనా ఇస్తున్నావా చెప్పు. మరి ఎంతమంది తాస్తున్నావు నువ్వు? ఓని బతకాడు బతున్నావు. ఇదేందండి ఇట్లా వ్యభిచారం పోతారా?